దామచర్ల సత్య గారు. స్వామి గారు మీరు హ్యాట్రిక్ 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 అని అంటా ఉన్నారు. కొండేపుకి అప్లై చేయొచ్చాము కదా మీ విషయంలో. ఆ యాక్సెప్టెన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు దాకా అతను సస్టైనబిలిటీ కాగలిగాడు. మర్రిపూడి సైడ్ ఉన్న ఫ్లోరైడ్ బాధితుల కోసం ఏం చేశారు? ఈ గవర్నమెంట్ వచ్చినాక మొత్తం మూసేది వచ్చింది. దళిత నియోజకవర్గాల్లో అత్యంత బలమైనటువంటి దళితులు ఆదిమూలపు సురేష్ గారు. ఇప్పుడు మాకు ఎన్నికలు అనేది కొత్త కాదు కదా, మరి ఇస్తారా? ఇస్తాం ఆబ్వియస్గా. కానీ మీ ప్రభుత్వంలోనే ఇప్పుడు అయితే అది లేదు. ఓకే, అది గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు. సాధ్యం అనిపిస్తుందా? 20 లక్షల ఉద్యోగాలు మేము వస్తే చేస్తామని మా మేనిఫెస్టోలో పెట్టారు. వాళ్ళు ఇచ్చే శాలరీస్ ఏమన్నా ఈరోజు లైఫ్ స్టైల్ సరిపోతుందా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చి ఉండేవాళ్ళు కాదేమో. ఎందుకంటే 19 తర్వాత ఈ ఎమ్మెల్యేలు అందరూ పోవటం, గెలిచిన వాళ్ళు జంప్ అవటం, బట్ ఇతను లాయల్గా ఉండటం వల్ల అతనికే ఇమేజ్ పెరిగింది. ఏం కనపడుతుంది జనాల్లో రియలైజ్ అయినట్టు? ఈసారి ఇటు పరిస్థితుల్లో అవకాశం ఇవ్వరంటారా బాలినేని గారికి? వాళ్ళు పెరుగుతున్నారు కానీ అక్కడ ప్రాంతానికి కానీ వాళ్ళు ఒక్క ఇష్యూ తీసుకొని వచ్చి ఈ ప్రాజెక్ట్ వాళ్ళు చేశారో చెప్పనండి. నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ 29 ఎస్సీ నియోజకవర్గాల్లో 28ని స్వీప్ చేసేసి ఒక్క నియోజకవర్గం విషయంలో మాత్రమే అడుగు పెట్టింది, కానీ గెలుపు వరకు వెళ్ళలేకపోయింది. కోవిడ్ తర్వాత తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి మహానాడు ఒంగోలులో ఏర్పాటు చేస్తే ఒంగోలులో అంత పెద్ద సక్సెస్ రావడం వెనుక ఒక వ్యక్తి ఉన్నారు. కొండేపిలో వైఎస్ఆర్సీపీ అడుగు పెట్టి కూడా ఆ నియోజకవర్గాన్ని గెలవలేకపోవడానికి కారణం కూడా ఆ వ్యక్తే. ఆయనే దామచర్ల సత్య గారు మనతో ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం సత్య గారు. నమస్కారం సార్. నేను మీ గురించి ఒక 2 విషయాలు చెప్పాను. ఇంతలా నేను చెప్పొచ్చా, లేకపోతే నేను ఏమన్నా ఎగ్జాగరేషన్ చేసినట్టు? అది మన చేసే పనితనం బట్టి ఉంటుందండి. మనం ఓవర్ హైప్ ఎప్పుడు మనం కోరుకోము. మనం చాలా లో ప్రొఫైల్లో, కానీ మేము చూసాం. లో ప్రొఫైల్ అంటే బాగా ఇష్టం మాకు. కానీ మేము చూసాం కొండేపి విషయంలో కానీ మహానాడు విషయంలో కానీ, ప్రత్యేకంగా మనం ఎలక్షన్ కొండేపి విషయం మాట్లాడుకుంటే హ్యాట్రిక్ కొట్టడానికి ఏమన్నా పరిస్థితులు అనుకూలంగానే కనబడుతున్నాయా మీకు? ప్రతి ఇంటర్వ్యూలో ఎక్కడ మాట్లాడినా స్వామి గారు మీరు హ్యాట్రిక్ 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 అని అంటా ఉన్నారు. అంత సానుకూలంగా ఉన్నాయా పరిస్థితులు? మేము 2014 to 19 ఆ నియోజకవర్గంలో అందరినీ కోఆర్డినేషన్లో కానీ, కమ్యూనికేషన్లో కానీ, అలాగే డెవలప్మెంట్ విషయంలో కానీ ఎక్కడ రాజీ లేకుండా చేసాం. దానివల్ల 19లో రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి కావాలనుకున్న కొండే ప్రజలు మాత్రం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాలని, చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా స్వామి గారే గెలవాలని కోరుకుని ఒక వర్డిక్ట్ ఇచ్చారు. సో రేపు అంత వేవ్లోనే మేము గెలిచినప్పుడు ఈ ఎలక్షన్లో అది కూడా ఎక్కడో ఎర్రగొండపాలెం నుంచి మంత్రి చేసిన ఆయన అక్కడ ఏమీ చేయలేక, కనీసం మినిమం అంటే మినిమం ఆయన ప్రామిస్ చేసింది ఏంది, వెలిగొండ పూర్తి చేస్తాను అన్నాడు. అది పూర్తి చేయాల. మార్కాపురం వెనకబడిన జిల్లాగా తీసుకొని వస్తానని చెప్పి కనీసం దాన్ని ఊసే ఎత్తల. ఆయన ఇక్కడ ఈరోజు కొండేపిలోకి వచ్చి నేను గెలుస్తానంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. కొండేపి నియోజకవర్గంలో సుమారుగా దామచర్ల కుటుంబానికి 40 సంవత్సరాలు అనుబంధం. మా పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి రైతు వారి కుటుంబం. స్వతహా మాది టొబాకో బిజినెస్ మాది. అదంతా అత్యధికంగా పొగాకు పండించే ప్రాంతం కొండేపి. రైతులందరూ కొండేపి, కందుకూరు ఈ ప్రాంతాలు, నూతలపాడు, కొంత ఒంగోలు ఎక్కువ టొబాకో కల్టివేషన్ కానీ మేజర్ ఫార్మర్స్. సో ప్రతి ఒక్క ఫ్యామిలీ తోటి యాజ్ ఎ బిజినెస్ పరంగా కానీ పొలిటికల్గా వీఆర్ కనెక్టెడ్ టు దట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. రైతు కూలీలు కానీ, గ్రేడర్స్ వచ్చేవాళ్ళు మా దగ్గరికి గ్రేడింగ్కి, మహిళలు. అలాగే ఈరోజు టొబాకో కొనుగోలప్పుడు ఫార్మర్స్ కానీ, అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ బిజినెస్ సైడ్ కూడా బాగా మాకు కనెక్టెడ్ అయ్యి ఉన్నాం. మీ కుటుంబానికి బాగా కనెక్ట్ బాగా కనెక్ట్ ఉన్నాం. ఓకే. సో
ఆ ఎమోషన్ కానీ ఇది మా 3వ తరంతో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. సో వీఆర్ బ్లెస్డ్ విత్ దట్. కరెక్టే, 3వ తరంతో ట్రావెల్ చేస్తున్నారు. ఈ విషయంలో ఎమోషనల్ బాండింగ్ ఉండొచ్చు కాక, కానీ పొలిటికల్గా వేరు ఉంటుంది. పొలిటికల్గా ఒకసారి ఎమ్మెల్యేగా చేస్తేనే బోలెడంత వ్యతిరేకత మూట కట్టుకున్న రోజుల్లో మనం ఉన్నాం. అలాంటిది 2 సార్లు వరుసగా స్వామి గారిని మీరు ఎమ్మెల్యేగా అక్కడ గెలిపించారు, స్వామి గారు గెలిచారు, ఎమ్మెల్యేగా చేస్తూ వస్తున్నారు. సహజమైన వ్యతిరేకత కొంత ఉంటుంది కదా, ఆ వ్యతిరేకత ఈసారి హ్యాట్రిక్ మీకు అడ్డుపడుతుందేమో కదా. మనం ఆ కాన్స్టిట్యున్సీ మీద సంపాదించుకోవాలనో అక్కడ మనం లూటీ చేయాలనో ఉన్నప్పుడు నీకు వ్యతిరేకత వస్తుంది. సర్వీస్ చేసేటప్పుడు వ్యతిరేకత అనేది ఉండదు. ఫస్ట్ మోటో ఎవడొచ్చినా మనం పని చేయాలి. వాడికి ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారంటే నాకై నేను వచ్చి పని చేయించుకోవాలి ఒక ప్రజాప్రతినిధి దగ్గర. సిస్టమ్ మారిపోయింది, గతంలా లేదు. ప్రతి ఒక్కడికి ఇండివిజువల్గా నాకై నేను ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా వచ్చేసింది ఇప్పుడు. సో దానివల్ల ఇప్పుడు ఏంటంటే ప్రతి వాడు నేరుగా వచ్చి పని చేయించుకొని వెళ్ళిపోవాలి. సో మనం కూడా ఏంటంటే ఎంతమంది వస్తే అంతమందికి త్వరగా క్విక్గా డిస్పోజ్ చేయించేస్తే వాళ్ళు పనికి వాళ్ళు వెళ్ళిపోతారు. అది కానీ ఈ పనులు చేసే విషయంలో, చేయించే విషయంలో అక్కడ ఎమ్మెల్యే కంటే ఎక్కువగా మీ పేరే వినిపిస్తుంది. ఎమ్మెల్యే ఆయనే కానీ సంతకం మాత్రమే ఆయన ఉంటుంది, కానీ వెనక నిర్ణయాలన్నీ ఈమెని ఉంటాయి. ఎమ్మెల్యేగా ఈయనే అసెంబ్లీలో ఉంటారు, కానీ వెనక ఏం మాట్లాడాలో అసెంబ్లీలో కూడా చెప్పేది సత్య గారు. అది తప్పండి. కొండేపు ఎమ్మెల్యే స్వామినే కానీ అదేదో సినిమాలో పెళ్ళికొడికి ఈయనే కానీ ఈయన వేసుకున్న షర్ట్ల గురించి మాట్లాడినట్టు. అంటే నేను ఇక్కడ ఇంకొక ఇది కూడా ప్రస్తావన తీసుకొస్తాను. మీరు సినిమాలు చూస్తుంటారా? అన్ని సినిమాలు చూస్తాను. నాయకుడు సినిమా చూసారా? చూశాను. ఇటీవల కాలంలో రిలీజ్ అయ్యి ఎంత సంచలనం అయిందో. అక్కడ వడివేలు ఎమ్మెల్యే, ఎంపీపీగా ఫాజల్ ఉంటాడు. అవును. వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సీన్ టు సీన్ కొండేపుకి అప్లై చేయొచ్చాము కదా మీ విషయంలో. అది తప్పండి 100%. ఎందుకంటే అక్కడ జరిగేది ఏంటంటే ఫార్మర్స్ ఓరియంటెడ్ కాన్స్టిట్యున్సీ, అది రైతాంగం. ఎమ్మెల్యే స్వామి గారు కూడా యాక్సెప్టెన్సీ డబుల్ వచ్చింది కాన్స్టిట్యున్సీలో. అతను కమ్యూనల్ వైజ్గా కానీ ఏదో ఒక కులానికో మతానికో అతని నాయకుడిగా అక్కడ జనాలు చూడట్లా. ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పబ్లిక్. ఆ యాక్సెప్టెన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు దాకా అతను సస్టైనబిలిటీ కాగలిగాడు. పనులు ఏమన్నా కావాలంటే ఆయన దగ్గరికి వెళ్తారా, మీ దగ్గరికి వస్తారా? ఒకటి ఏంటంటే ఏ పని ఉన్నా కానీ ఇద్దరి దగ్గరికి వస్తారు. ఆయన దగ్గర కాకపోతే నా దగ్గరకు వస్తారు. నేను ఆయన కన్విన్స్ చేయగలను. అంటే ఆయన దగ్గర కాకపోతే ఆయన సుపీరియర్, మీరు సుపీరియర్ దగ్గరకు వస్తారు అంతేనా? సుపీరియర్ దగ్గరికి వెళ్తారు. సార్ ఇది పని చేయట్లేదు సార్ ఏమన్నా అంటే నేను సార్తో మాట్లాడి ఎమ్మెల్యే గారితో ఏందో వచ్చారంటే ఒకసారి చూడండి అని చెప్పేవాడిని. ఒకవేళ వాళ్ళు ఏమన్నా అక్కడ లోకల్ ఎక్స్పెక్ట్స్ అయిన ప్రాబ్లం ఉంటే ఇద్దరం కూర్చొని ఆ ప్రాబ్లం సార్ట్అవుట్ చేసి కోఆర్డినేట్ చేసుకోవటం అన్నమాట. అంటే ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి తీసుకున్న నిర్ణయం మీరన్నట్టే అక్కడ పని కాకపోతే నా దాకా వస్తారని, అతని నిర్ణయం కూడా మీరు అతన్ని కన్విన్స్ చేసేలాగా మళ్ళీ అతని దగ్గరికి తిప్పి పంపడం, చేయండి అని చెప్పడం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకటండి అక్కడ అంటే ఇక్కడ ఏమవుతుందంటే అంటే దళిత కాన్స్టిట్యున్సీల్లో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తులు వేరే వాళ్ళ చేతుల్లోనే ఉండాల్సిందేనా? మిగతా కాన్స్టిట్యున్సీ లేవు నాకు తెలియదు కానండి. కొండేపుకి వచ్చేటప్పటికి ఎమ్మెల్యే గారికి ఫుల్ ఫ్రీడమ్. ఏ గవర్నమెంట్ ఆఫీస్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరిని పెట్టుకోవాలి, ఎంఆర్ఓ ఎవరిని పెట్టుకోవాలన్నా, కానిస్టేబుల్ని ఎవరిని పెట్టుకోవాలన్నా, అలాగే ఎవరన్నా లోకల్ వర్క్స్ ఎవరికన్నా ఇవ్వాలన్నా కానీ ఆయనకి ఇచ్చిన ఫ్రీడమ్, ఫుల్ ఫ్రీడమ్ అతనికి. మిగతా కాన్స్టిట్యున్సీలో ఎలా ఉందో నాకు తెలియదు కానీ కొండేపు అలాంటి నిర్ణయం తీసుకున్న స్వామి గారు తీసుకున్న నిర్ణయం తీసుకొని చేసిన పనే ఉందా? కాన్స్టిట్యున్సీలో ఏ పని ఆయన చేసేవాడు. యాజ్ ఎ పొలిటికల్గా వచ్చినప్పుడు, పొలిటికల్గా కొంచెం హైపర్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నేను మాట్లాడేవాడిని. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇద్దరు పోటీ పడతారు ఒక వర్క్కి, ఒక పోస్ట్కి. ఇద్దరిలో ఆయన ఒక డెసిషన్ మేబీ రాంగ్ అవ్వచ్చు, ఒక్కోసారి నాది రాంగ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మేము కూర్చొని మా ఫాదరు నేను కూర్చొని ఎక్కడ రాంగ్ అవుతుందో దాన్ని సార్ట్అవుట్ చేసుకొని దాన్ని క్లియర్ చేసేవాళ్ళం. అంటే ప్రతిపక్షాలకి పదే పదే ఇదే విషయం మీద మిమ్మల్ని టార్గెట్ చేయడానికి ఒక అవకాశం ఇస్తున్నారేమో కదా, ఇలా చేయడం అది నా అదృష్టంగా నేను భావిస్తాను. అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా నన్ను ఫోకస్ చేసినందుకు. ఓకే. ఒక ఎమ్మెల్యేని మీరు లోకేష్ గారిని కూడా చూస్తే యోగలం పాదయాత్రలో ఆయన మేము పాదయాత్ర చేసినంతసేపు జనరల్గా 2-3 యాస్పిరెంట్స్ ఉన్నప్పుడు ఎస్సీ కాన్స్టిట్యున్సీలో పోటీతత్వంగానే ఉండేది.
మేమైతే ఆయన ఫుల్గా రైట్ ఒకరు లెఫ్ట్ ఒకరు నడిచేవాళ్ళం. ఆయన మిగతా రోజు కాన్స్టిట్యూన్సీలు అన్నీ ఇలా ఉంటే అసలు కమ్మగా 30 గెలుస్తాం కదా అని ఆయనే పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు. ఆ కోఆర్డినేషన్ కానీ కమ్యూనికేషన్ ఉన్నప్పుడే సిస్టమ్ అల్టిమేట్గా ఒకటే ఉండాలి. పార్టీ మనం పార్టీ మీద డిపెండ్, పార్టీ మనకు చాలా ఇచ్చింది. ఈరోజు ఆ పార్టీ ఉన్నప్పుడే మనకు వాల్యూ ఉంటుంది. ఈరోజు మీరు చూస్తే ప్రకాశం జిల్లాలో 83 నుంచి పార్టీ మారని ఫ్యామిలీ ఏదైనా ఉందంటే దామచల్ల ఫ్యామిలీ. కరెక్ట్. ఈరోజు మీరు గర్వంగా చెప్పుకోవచ్చు చాలా ప్రౌడ్గా. ఎందుకంటే 40 ఇయర్స్ తెలుగుదేశం, నా వయసు 41 సంవత్సరాలు, 42 ఇయర్స్ తెలుగుదేశం పార్టీ. మా లైఫ్ అంతా ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీతోటే. మా గ్రాండ్ ఫాదర్ని 2 సార్లు ఎమ్మెల్యే చేసింది, మంత్రి చేసింది. జనార్దన్ గారిని జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చేశారు, ఎమ్మెల్యే చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అతను 4వ సారి కంటెస్ట్ చేస్తున్నారు జనార్దన్ గారు. మీ నాన్నగారు కూడా చేశారు కదా. మా ఫాదర్ జడ్పీ మెంబర్గా చేశారు, బ్యాంకు డైరెక్టర్గా చేశారు. సో మేము లాయల్ టు ద, ఈరోజు మీరు బాబు గారు జిల్లాలో కానీ స్టేట్లో కానీ లాయల్ ఫ్యామిలీ ఏదైనా ఉందంటే దామచల్ల ఫ్యామిలీ. మీరు ముందు వరుసలో ఉంటారు, ఆబ్వియస్గా ఉంటాం. అది మా గర్వంగానే ఉంటుంది. అయితే ఇక్కడ కొండే విషయానికి వచ్చేసరికి ఎప్పుడెప్పుడు డీలిమిటేషన్ జరుగుతుందా, ఎప్పుడెప్పుడు స్వామి పక్కకు జరుగుతాడా, ఎప్పుడెప్పుడు నేను బాగా వేద్దామా అని సత్య గారు ఎదురు చూస్తున్నట్టున్నారు కొండేపు గురించి. నేను వాస్తవంగా అయితే కందుకూరు సీటే అడిగా సార్ని. కరోనా అంటే ఇప్పుడు డీలిమిటేషన్ కాలేదు కాబట్టి, ఇంకా కరోనా ముందు అడిగారు. కరోనా ముందే కందుకూరుని సార్ని అడిగితే సారు లేదు నువ్వు వద్దు అని చెప్పగానే చిన్న డిస్టర్బెన్స్ కానీ నా సైడ్ నుంచి ఎవరన్నా ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ గెలిపించుకొని రప్చర్ చేసేవాళ్ళు. రోజు కందుకూరు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇబ్బంది. ఇప్పుడు అక్కడ చూశారు కదా మీరు గతంలో ఏ విధమైన వాతావరణం. అవునవును. దాన్ని రిపేర్ చేయడానికి ఎంత టైం పట్టింది. అవును. సో మనం ఆ స్కోప్ కూడా వెళ్ళాలి. ఎందుకంటే బాస్ ఈజ్ బాస్. ఆయన డెసిషన్ చెప్పాడు, దాన్ని ఫాలో అవుట్గా. సో నాయకుడి పట్ల గౌరవం కానీ అవకాశాలు అంటావా సరైన టైంలో రైట్ కరెక్ట్గా వస్తాయి. అంటే కొండేపైనా మీ డెస్టినీ ఇంకా ఆబ్వియస్గా అక్కడే ఉంటుంది కదా. అది డీలిమిటేషన్ అయితే జనం కోరుకుంటే అక్కడే వస్తాం. అంటే మీరు మీ కుటుంబం నుంచి మీ తాతగారు చేశారు, మీరు ఇప్పుడు వెనక నుంచి రాజకీయాలను నడిపిస్తున్నారు, మీరు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి అక్కడ గెలిపిస్తూ వస్తూ ఉన్నారు. ఇంతకాలం పాటు కొండేపి ప్రజలు మీకు సపోర్ట్ చేస్తూ వస్తూ ఉంటే, మిమ్మల్ని గెలిపిస్తూ వస్తూ ఉంటే కొండేపికి మీరు ఏం చేశారు అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది. కొండేపి 94లో కనుక మీరు చూస్తే, మీరు కూడా కందుకూరు వాసే ఉంటారు, దాని గురించి మీకు అర్థమై ఉంటుంది. ఒక్క రోడ్డు కూడా ఉండేది కాదు. మేము వెళ్ళాలంటే మా పెద్ద ఆయన ఫస్ట్ నామినేషన్ ట్రాక్టర్లో వెళ్ళాడు. ఇంత పొడుగు లోతు గుంటలో వర్షం పడితే అసలు ఆ కార్లన్నీ ఆగిపోయాయి. అలాంటి కొండేపి ఈరోజు BMW కానీ బెంజ్ కానీ ఫ్రీగా వెళ్తున్నాయి కార్లు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. అన్ని కనెక్టెడ్ రోడ్స్, తార్ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ, ప్రతి ఒక్క విలేజ్లో డ్రైన్స్ కూడా, ఆల్మోస్ట్ బేసిక్ నీడ్స్ అన్నీ మనం తెలుగుదేశం పార్టీలోనే ప్రొవైడ్ చేశాం. ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో నేను ఆల్మోస్ట్ 6 మండలాలు 3 అవర్స్లో మొత్తం ట్రావెల్ చేసి రాగలను. 3 అవర్స్లోనా? 3 అవర్స్లో. ఏది మర్రిపూడి వరకు కూడా? మర్రిపూడి వరకు కూడా కావాలంటే రండి మనం చూపిస్తాం. అంటే ఈ రోజు నేను ట్రావెల్ చేయగలుగుతున్నా అంటే వైసీపీ ఖాతాలోకి వెళ్తుందేమో కదా ఆ క్రెడిట్. అంటే అది మనం డెవలప్ చేసాం కాబట్టి. అంటే ముందు ఒక రూట్ వేసారంటారు. 94 to 2004 పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు గారు, 14 to 19 స్వామి గారు, బ్రిడ్జిలు కానీ చిరుకురుపాటు బ్రిడ్జ్ కనెక్టింగ్ ఫ్రమ్ ఒంగోలు మన చిరుకురుపాటు నుంచి కందుకూరుకి కనెక్టింగ్. అలాగే చాలా మొత్తం మన ఇప్పుడు ఈరోజు ఉప్పలపాడు నుంచి చిరుకురుపాడు రోడ్డు, మళ్ళీ విన్నూరు నుంచి నర్సింగోల్కి కనెక్టింగ్ రోడ్స్, అన్నీ ఆల్మోస్ట్ ఎవ్రీ మండలానికి కనెక్టింగ్ రోడ్స్ చేశాను. ఇక్కడ నుంచి నేను 3 అవర్స్లో బెంజ్ల గురించో లేకపోతే BMWల గురించో మీరు మాట్లాడుతున్నారు. 3 అవర్స్లో నేను కాన్స్టిట్యున్సీ మొత్తం మర్రిపూడికి కూడా వెళ్ళొస్తాను అంటున్నారు. కానీ మర్రిపూడి సైడు ఉన్న ఫ్లోరైడ్ బాధితుల కోసం ఏం చేశారు? ఆ ఫ్లోరైడ్ బాధితులను ఆదుకోవడానికో లేదా ఆ ఫ్లోరిన్ వాటర్ కాకుండా కాస్త మినరల్ వాటర్ కాస్త వాళ్ళకి ఆ వాటర్ని ప్యూరిఫై చేసి అందించే విషయంలో 2014 to 19 మా స్నేహితుల ద్వారా CSR ఫండ్స్ తోటి సుమారుగా కాన్స్టిట్యున్సీ మొత్తం 45 వాటర్ ప్లాంట్లు పెట్టించాం. ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్స్. ఈ గవర్నమెంట్ వచ్చినాక మొత్తం మూసేపించింది. పార్టీ సింబల్ తీసుకొచ్చి
మనం చేసిన సర్వీస్ ఏంటంటే పబ్లిక్కి, పార్టీలకు అతీతంగా అందరికి బాగుండాలని మనం చేసాం. ఆల్మోస్ట్ చాలా ప్లాన్లు మొత్తం ఈ 19 to 24 వైకాపా, ఎందుకంటే అక్కడ తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి వాటర్ తాగడానికి కూడా రాజకీయం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి అదే కారణం. ఈరోజు ఎమ్మెల్యేగా స్వామి గారు ఉన్నారు కదా, ఏమన్నా ఆయన సొంత నిధులతోనో లేకపోతే ఇంకేదన్నా ఫండ్స్తోనో, సరే సిఎస్ఆర్ ఫండ్స్ అంటే వస్తూనే ఉంటాయి కదా, రెగ్యులర్గా ఉండేవి కదా, వాటి నుంచి ఏమైనా చేసి ఉండొచ్చు. మేము రామతీర్థం కృష్ణానది వాటర్ ఈరోజు మన రామతీర్థం నుంచి 3 మండలాలకి డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం. గవర్నమెంట్ మన అప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు. లోకేష్ గారు 3 మండలాలకి ఫస్ట్ ఫేజ్లో ఇచ్చేశారు. మళ్ళీ మనం గెలిచుంటే గవర్నమెంట్ వచ్చుంటే ఎంటైర్ కాన్స్టిట్యున్సీకి డ్రింకింగ్ వాటర్ రెడీ చేసాం. బ్లూ ప్రింట్ కానీ ఎస్టిమేషన్లు అన్నీ వేసి పెట్టున్నాం. వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చింది అంటే ప్రతిపక్షంలో ఉండబట్టే చేయలేకపోయారు. మీకు తెలుసు కదా, ఆబ్వియస్గా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఏ ప్రతిపక్షానికి ₹1 ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి? ఇవ్వలేదు కదా. ఎందుకు సార్ ప్రతిపక్షంలో 5 ఏళ్ల పాటు ఉండడం వల్ల మీకు కానీ స్వామి గారికి కానీ ప్రయోజనం ఏముంది? ఆఫర్ ఏదన్నా వచ్చి ఉంటే వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. మమ్మల్ని టచ్ కూడా చేయలేదు, మీరు నమ్మరు. మమ్మల్ని అడిగే ధైర్యం కూడా వాళ్ళకి లేదు. దట్ ఈస్ దామచల్ల అంటే ఒక బ్రాండ్. జనసేన పార్టీ గెలిచింది 1 సీటు రాజోలు. రాపాక వరప్రసాద్ వైసీపీలోకి వెళ్ళిపోయాడు. ఆయన హ్యాపీగా అధికార పార్టీ వాళ్ళతో సమానంగా ఆయన రాష్ట్రంలో తిరిగాడు. ఈరోజు మా ఎమ్మెల్యే స్వామి గారు ప్రతిపక్షంలో అసెంబ్లీలో అతను మాట్లాడినట్టు ఎవరన్నా మాట్లాడగలిగారా? ఏ అంశమైనా జగన్మోహన్ రెడ్డిని టార్గెటెడ్గా ఈరోజు అతని మీద కావాలని చెప్పి ఆదిమూలపు సురేష్ని పెట్టింది కేవలం దానికే. స్వామి అనేవాడిని అసెంబ్లీలో చూడకూడదు. మా మధ్యకాలంలో అసెంబ్లీలో గొడవ అయినప్పుడు కూడా ఈయన హైలైట్ అయ్యారు. ప్రతిరోజు గవర్నమెంట్ పైన వాళ్ళు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అయినా చాలా బాగా అపోజిషన్లో అందరినీ బాగా ఈ ప్లేడ్ వెరీ గుడ్ రోల్ ఇన్ దిస్. ఓకే, అందుకని స్వామిని టార్గెట్ చేశారని అంటారు. ఎస్, కానీ మేము గర్వంగా చెప్పగలం, ఎందుకంటే మా దామచల ఫ్యామిలీ ఒక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసి ఈరోజు ప్రమోట్ చేసామని పార్టీకి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ దట్. అంటే మీ ఫ్యామిలీకి లాయల్గా ఉండే వ్యక్తి కాబట్టే, మీరు చెప్పినట్టు వింటారు కాబట్టి స్వామిని ఇంతకాలం పాటు మీరు హోల్డ్ చేసి పట్టుకొని వస్తూ ఉన్నారు. ఇంకెవరు స్వామి తప్ప వేరే వ్యక్తులు మీకు కనిపించలేదా? ఈ విషయంలోనే మీకు మీ అన్నయ్యకి కొంత డిస్ప్యూట్ వచ్చిందని కూడా ఆ మధ్యకాలంలో ఈ డిస్ప్యూట్ అంటే సార్, ఇప్పుడు మనం ఒకే పని మీద ఇప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు కొంచెం అభిప్రాయ భేదాలు రావడం కామన్. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ఇప్పుడు ఒక పని మీద ఇద్దరు వస్తారు, మనం ఎవడో ఒకటి చేస్తాం. ఆ కానివాడు ఆయన దగ్గరికి పోయి ఉన్నాయి లేని చెప్పటం, ఆ ఇద్దరి మధ్య గ్యాప్ క్రియేట్ చేయటం వల్ల వచ్చిన సమస్యలు. కానీ వాస్తవంగా ఎవరు ఆ మధ్యవర్తులు ఎవరు? మీ అన్నయ్య గారు కూడా ఇదే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నారు, ఎవరో మధ్యవర్తులు మీ ఇద్దరి మధ్య ఏదో చేసే ప్రయత్నం. అదే నేను అంటాను, ఇప్పుడు నేను ఒక పని మీద వెళ్తున్నావు అనుకోండి, మన ఇద్దరిలో ఎవడో ఒకటికి వస్తుంది ఆ వర్క్. వచ్చినోడు రానోడు మన మీద ద్వేషం పెంచుకుంటూ ఉంటాడు కదా. సో ఆ కమ్యూనికేషన్ వల్ల ఆ ప్రాసెస్లో ఐడియాలజీలో డిఫరెన్స్ రావటమే. కానీ నాకు మరి ఆ విషయం మీకు మీ అన్నయ్య గారికి తెలిసి ఉంటే ఎందుకు ఇద్దరు కలిసి పని చేయలేకపోయారు? ఆ సిస్టమ్ వర్కౌట్ చేయలేకపోయింది, ఆ ప్రాసెస్. అంటే మీకు ఇద్దరికి తెలుసు ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి వి రెస్ట్రిక్టెడ్ అవర్ సెల్ఫ్. ఓకే, ఎందుకు మనం ఇంకా ఒక లైన్ గీసుకొని మనం ఈ లైన్ దాటకూడదు అని నేను ఫిక్స్ అయ్యాను. 2019లో స్వామికి టికెట్ ఇవ్వద్దు అనేంత వరకు వెళ్ళింది అంటే అక్కడ డెఫినెట్గా మిమ్మల్ని కూడా వ్యతిరేకిస్తున్నట్టే కదా. ఆబ్వియస్గా. సో ఆ రోజు జరిగిన ఇష్యూ ఏంటంటే ఏమైనా కావచ్చు, కానీ దాని తర్వాత ఆయన రిలీజ్ అయ్యాడు. అవునా? ఎందుకంటే 19 తర్వాత ఎమ్మెల్యేలు అందరూ పోవటం, గెలిచిన వాళ్ళు జంప్ అవటం, బట్ ఇతను లాయల్గా ఉండటం వల్ల అతనికే ఇమేజ్ పెరిగింది. జనార్దన్ గారి మనిషే స్వామి హోల్డ్ చేసుకోగలిగాడు అని పార్టీలో ఇమేజ్ అతనికే పెరిగింది, కానీ సత్యాకి ఏం పెరగలేదుగా. అల్టిమేట్గా పార్టీ. సో ఈరోజు ప్రకాశం జిల్లాలో మీరు చూసుకుంటే మా ఫ్యామిలీ లాగా ఏ ఫ్యామిలీ ఉండదు అనే అనుకునే వాళ్ళంతా. అవును, మీరిద్దరి మధ్య ఈ గ్యాప్ రానంత వరకు మిగతా ఫ్యామిలీ లాగా మేము రోడ్డు మీద పడి కొట్టుకోలేదు. మీరు చూస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద ఫ్యామిలీలో ఒక్కొక్కరు ఇద్దరు తిట్టుకొని కొట్టుకొని బయటికి వెళ్ళిపోవటం. సో అది మా సైడ్ నుంచి అయితే అదేం లేదు. వీఆర్ వెరీ కమిటెడ్ టు ద పార్టీ. బాబు గారు ఏం చెప్తే అది చేస్తాం, అంతవరకే. కానీ మీరు ఈ స్థాయిలో ఎదగడం, ఇప్పుడు దాదాపుగా ఒక రీజియన్కి మీరు కోఆర్డినేటర్ అయ్యారు, ఉత్తరాంధ్ర రీజియన్కి కోఆర్డినేట్ అయ్యారు. ఈ స్థాయిలో ఎదగడం
ఏమన్నా మీ అన్నయ్య గారికి ఏమన్నా లోపల ఏమన్నా జలస్ ఫీలింగ్ ఏమన్నా? చలిసి ఎందుకు ఉంటుంది, అతను హ్యాపీ ఫీల్ అవుతాడు, మా వాడు ఒకడు అక్కడ దాకా వెళ్ళాడు ఆనందం ఉంటుంది. కానీ ఉమ్. అతను అంటే ఇప్పుడు ఆయన నెక్స్ట్ ప్రకాశం జిల్లాలో పెద్ద లీడర్ ఎవరంటే దామచర్ల జనార్దన్ గారు గుర్తొస్తారు తెలుగుదేశం పార్టీ. మీకు ఒకటే చెప్తున్నా, ఈజ్ ఫ్రమ్ ద పబ్లిక్ లీడర్ అతను. మేము పార్టీ సర్వీస్ చేసేవాళ్ళం, ద డిఫరెన్స్ ఉంటుంది. నేను అదే అంటున్నాను సార్, ఇంత పబ్లిక్ లీడర్ అయినా నేను పెద్ద లీడర్ని అనిపించుకోవాలనే ఇది ఉంటుంది కదా ఆ భావన. సో ఇప్పుడు ఎవరైనా ప్రకాశం జిల్లాలో ఎవరు పెద్ద లీడర్ అంటే డెఫినెట్గా ఆయన పేరే చెప్తారు. జిల్లా అధ్యక్షుడిగా కూడా చేస్తున్నారు ఉమ్మడిగా ఉన్నప్పుడు, ఆయన పేరే చెప్తారు. సో అలాంటప్పుడు ఇలా ఒక రీజియన్కి అధ్యక్షుడిగా కోఆర్డినేటర్గా అయ్యేంత స్థాయిలో ఎదుగుతున్నారంటే కొంత జలస్ ఉంటుందేమో కదా లోపల. ఆయన రెస్పెక్ట్ ఆయనకు ఉంటుందండి. మా యంగ్స్టర్స్కి లోకేష్ గారు ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఇది. ఓకే, ఇప్పుడు పార్టీలో కూడా యూత్ రావాలి, 40% యూత్ రావాలి. నెక్స్ట్ ఎవడో ప్లేస్ చేయాలి కదా ఈ రోజు. సో ఎర్లీగా వచ్చింది మాకు అవకాశం, ఈ పెద్ద లీడర్తో పనిచేసే ఒక అవకాశం బాబు గారు ఇచ్చారు. అది మనం ప్రూవ్ చేసుకోవాలి. సత్య గారికి ఏం చూసి ఇచ్చారు అంత పెద్ద అవకాశం? సత్య గారికి ఏం చూసి ఇచ్చారంటే, సత్య గారు ఏ పని చెప్పినా చేస్తాడు, అదొక్కటే. ప్లస్ కమిటెడ్గా ఉంటాడు పార్టీకి. వీఆర్ కమిటెడ్ టు ద పార్టీ. ఇక్కడ మన పనితీరు కొండేపులో చూశారు. ఓకే, కాన్స్టిట్యున్సీ బ్యాలెన్స్ చేసుకునే విధానం ఇప్పటి వరకు అదే బాగా తీసుకొని వచ్చాము. ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. అది కానీ కొండేపిలో పనిచేసిన విధానమే నన్ను ఇక్కడ వరకు తీసుకెళ్ళిందని మీరు చెప్తున్న వర్షన్. కానీ కొండేపిలో పనిచేస్తున్నప్పుడు ఆ టాయిలెట్ల విషయంలో వైసీపీ నుంచి ఇన్ఛార్జ్ అశోక్ బాబు ఈవెన్ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించేంత పని చేశారంటే, అంత పెద్ద స్కామ్ చేసి నేను బాగా చేశానని ఎట్లా సమర్థించుకోగలుగుతారు ఇక్కడ? దానికే కదా వేమూరు పోయాడు, ప్రూవ్ చేయలేకే. ఇక్కడ జనాలు తిరగబడితే ఎక్కడ తలపెట్టుకోలేదు, వేమూరు వెళ్ళిపోయాడు అతను. ఇప్పుడు అసలు ఆ విషయాన్ని అంత కాన్ఫిడెంట్గా తీసుకొచ్చాడంటే ఏమి జరగకుండానే ఉంటుందా? అసలు ఆ ఇష్యూ అసలుకి ఎవడో చెప్పినా నవ్వుతాడు. అసలుకి ఏమీ లేని దాన్ని ఏదో ఉందని చేయాలని చూశాడు, జనం తిరగబడ్డారు, ఆబ్వియస్గా వెళ్ళిపోయాడు. ఇంకా ఏంటి సార్ ఆ ఇష్యూ ఏంటి అసలు? ఆ ఇష్యూ కూడా నాకు కూడా తెలియదు అసలు. మీరు చెప్పేదాకా నేను అనేవాడిని, స్కామ్ అంటే ఏమన్నా మైనో పోయినా బాగుంటుంది రా, టాయిలెట్ స్కామ్ ఏదో చెప్పుకోవడానికి చండాలంగా ఉందని చెప్పేవాడిని. అది సో ఇక్కడ మీరు పనిచేసినంత కాలంలో మీ మీద వచ్చినటువంటి ఆరోపణల్లో ఒకటి స్వామి గారి నిర్ణయాలు ఉండవు, సత్య గారి నిర్ణయాలు తీసుకుంటారు. రెండవది టాయిలెట్ స్కామ్. సత్య గారి నిర్ణయాలు ఏమన్నా సొంతంగా ఉంటాయా? పార్టీ ప్రయోజనాల దృష్టిగా సత్య నిర్ణయాలు. సత్య ఏమన్నా కాన్స్టిట్యూన్సీలో సంపాదించుకున్నాడా? అవసరం ఏమన్నా? ఎవడుంటాడు ఈరోజు ఆస్తులు అమ్మి సొంత డబ్బులతోటి? ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు అవకాశం లేకపోతే రూపాయన ఇన్వెస్ట్ చేస్తారా? అవును కదా, చేయరు కదా. కానీ మేము అక్కడ మా గ్రాండ్ ఫాదర్ సర్వీస్ చేశారు, ఆ పబ్లిక్ మనతో ఉన్నారు కాబట్టి మనం చేస్తున్నాం. సో ఇవన్నీ చేశారు కాబట్టి మిమ్మల్ని కోఆర్డినేటర్గా నియమించారు. కానీ కోఆర్డినేటర్గా మిమ్మల్ని ఉత్తరాంధ్రకి నియమిస్తే కోట్ల రూపాయలు సత్య గారు సంపాదించేశారు. టికెట్లు కేటాయించడంలో, టికెట్లు కేటాయించమని పురమాయించడంలో, లేకపోతే ఒక రిక్వెస్ట్ ఇటువైపు నుంచి రిఫర్ చేయడంలో సత్య గారి పాత్ర ఉంది. దాదాపు ఎన్ని కోట్లు మీరు టికెట్ల కేటాయింపులో? అంటే మీకు అర్థం కాదు ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో ఒకటి మాట అలాగేం ఉండదండి. ఈరోజు మా సీట్ సెలక్షన్ ప్రతి ఒక్కరి పేరు, మీరు అప్లికేషన్ పెట్టుకున్నా మీ మీద IVRS కాల్స్ తీసుకున్నారు. ఆల్రెడీ బుద్ధ వెంకన్న అక్కడ ఇన్ఛార్జిగా ఉండగా మిమ్మల్ని పెట్టడం ఎట్లా అర్థం చేసుకోవాలి? బుద్ధ వెంకన్న కింద నేను ఉంది, ఆయన పైన కాదు నేను ఉంది. ఇప్పుడు ఆయన నా పైనే ఉంటాడు. కానీ బుద్ధ వెంకన్న ఉన్నా కానీ మిమ్మల్ని తీసుకెళ్ళి పెట్టారంటే బీసీలకు కాకుండా మీ మాటకు ప్రాధాన్యం ఇవ్వడానికి అక్కడ పెట్టారు సత్య గారిని. బుద్ధ వెంకన్న గారికి కింద మమ్మల్ని సపోర్టింగ్గా పెట్టారు, ఆయన పైన మమ్మల్ని పెట్టలా. కానీ బుద్ధ వెంకన్న గారు చెప్పిన, ఆయన రిఫర్ చేసిన వాళ్ళకి టికెట్లు వచ్చాయా? సత్య గారు రిఫర్ చేసిన వాళ్ళకి టికెట్? చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఇవ్వాలనుకుంటే వాళ్ళకి వచ్చినాయి టికెట్లు. సత్యానో బుద్ధ వెంకన్న గారో కాదు. అక్కడ మీరు గెలుస్తారన్నా మీకు అవకాశం ఉంటే మీకు వచ్చేది పార్టీలో టికెట్. అది అంతే. రిఫర్ చేయటం వల్ల ఎవరికి టికెట్ రాలేదు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తారు టికెట్. అంతేగాని ఇక్కడ నేను చెప్పాను మీరు చెప్పారు అన్నది ఉండదు. కంపల్సరీగా ఒక సిస్టమ్ పెట్టుకొని, ఇంక్లూడింగ్ కుప్పంలో కూడా నా IVRS కాల్స్ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు నచ్చితే ఒకటి నొక్కమండి, అలాగే కొండేపులో స్వామి నచ్చితే ఒకటి నొక్కండి. ఏ కాన్స్టిట్యున్సీలో అయినా 4 అప్లికేషన్ పెట్టుకున్న మంగళగిరి లోకేష్ గారి దగ్గర కూడా 3 పేర్లు పెట్టి తీశారు.
అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. మీకు సంతృప్తినిచ్చిందా కోఆర్డినేటర్గా చేయడం ఉత్తరాంధ్రలో? 100%. ఎట్లా అనిపించింది? గతంలో అంతా స్వీప్ అయిన జిల్లాలో 5 సీట్లు మాత్రం ఉత్తరాంధ్ర గెలిచింది. అవును, ఇప్పుడు కూడా మేము 35కి ఆల్మోస్ట్ స్వీప్ చేయబోతా ఉన్నాం. మ్యాసివ్ విక్టరీ రాబోతుంది మాకు ఉత్తరాంధ్రలో. కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుందేమో. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఏం కాదు, కాన్ఫిడెంట్గా చెప్పుకెళ్తున్నాం. అరే విజయనగరం 9 సీట్లలో ఎవరు గెలుస్తారు అని అంటే టకామని చెప్పగలిగిన స్థానాలు ఏమున్నాయి? నేను చెప్పంటే నేను చెప్తాను ఇప్పుడే. చెప్పండి. మేము బొబ్బులు గెలుస్తున్నాం, రాజాం గెలుస్తున్నాం. నెక్స్ట్ విజయనగరం పార్లమెంట్లో విజయనగరం హెడ్ క్వార్టర్ గెలవబోతా ఉన్నాం. నెక్స్ట్ గజపతినగరం గెలవబోతా ఉన్నాం. నెల్లిమర్ల గెలవబోతా ఉన్నాం. వెరీ కాన్ఫిడెంట్. అంటే అన్ని కాన్స్టిట్యున్సీస్ ఆల్మోస్ట్ మీకు మీరే మన లోకేష్ గారి ప్రోగ్రామ్కి వెళ్ళారు విజయనగరం, పబ్లిక్ చూశారు, మీరు ఆ రెస్పాన్స్ చూశారు. ఉత్తరాంధ్ర వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్లస్ జనసేన బీజేపీ కూటమికి వాళ్ళు ఎప్పుడెప్పుడు ఓట్లు వేద్దామని రెడీగా ఉన్నారు. అంటే 9కి 9 గెలిచారు. బొత్స సత్యనారాయణ లాంటి ఒక బలమైనటువంటి లీడర్ విజయనగరం జిల్లాలో ఉన్నారు. ఆ ఫ్యామిలీ ఏం చేసిందని ఉత్తరాంధ్రకు అడుగుతున్నారు సార్. వాళ్ళు పెరుగుతున్నారు కానీ అక్కడ ప్రాంతానికి కానీ వాళ్ళు ఒక్క ఇష్యూ తీసుకొని వచ్చి ఈ ప్రాజెక్ట్ వాళ్ళు చేశారో చెప్పమనండి. ఏమీ లేదు. సో మీ మీద భరోసా వచ్చిందా మీరు తిరుగుతున్నప్పుడు? మీరు కోఆర్డినేటర్గా అక్కడ పనిచేస్తున్నారు. నేనైతే కోఆర్డినేటర్గా అందరినీ కోఆర్డినేట్ చేసుకెళ్ళగలిగాం. కొన్ని ఏజ్ ఫ్యాక్టర్ వల్ల, కొన్ని మెచ్యూరిటీ లెవెల్స్ వల్ల కొన్ని తప్పులు అయితే జరుగుండొచ్చేమో కానీ యాజ్ ఆఫ్ నో పార్టీ ఏం చెప్పిందో అదైతే చేయగలిగాం. గెలుస్తా ఉన్న కాన్ఫిడెన్స్ 100% ఉత్తరాంధ్రలో 100%. అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉత్తరాంధ్ర ఇప్పటికీ వెనుకబడిన ప్రాంతం అనే చెప్పుకుంటూ అక్కడ వెనుకబడిన ప్రాంతానికి అభివృద్ధి అంటూ చేసిందంటే తెలుగుదేశం పార్టీ. జనం కూడా, ప్రజలు కూడా అక్కడ తెలుగుదేశం పార్టీకి ఏ మీటింగ్ పెట్టినా ఒక్కటి కూడా ఫెయిల్ కాదు. ఉత్తరాంధ్రలో మీరు లోకేష్ గారి యోగాల ముగింపు యాత్ర చూసుంటారు. అవును, ద బెస్ట్ మీటింగ్, హైయెస్ట్ జనం ఆ రోజు వచ్చింది. అంటే జనాలు వస్తున్నారు కానీ మీరేం చేస్తారు ఉత్తరాంధ్రకి అనేది కూడా జనాలు ఆబ్వియస్గా. ఇప్పుడు మనం డ్రింకింగ్ వాటర్ కానీ మా బాబు గారు అనౌన్స్ కూడా చేశారు ఉత్తరాంధ్రకి ఏమేమి ప్రాజెక్టులు చేయాలో అని. అవన్నీ మనం కంప్లీట్గా చేస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. కమింగ్ టు ద కాన్స్టిట్యున్సీ, ఇంకా కొండేపు నియోజకవర్గంలో నీళ్లు రావాల్సినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. వెలిగొండ పూర్తయితే ఇటు ఏమైనా నీళ్ళు వచ్చే అవకాశం ఉందా? ఉన్నాయండి. మా దగ్గర సంగమేశ్వరం ప్రాజెక్ట్ అని ఉంది. ఓకే, అది ఒక 1/2 TMC రిజర్వాయర్ కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీ రిజర్వాయర్. ఓకే, రిజర్వాయర్ అది కనుక చేసుకోగలిగితే లాస్ట్ మనం 14 to 19లో అప్పుడు కలెక్టరు మన ఈయన ఉండేవాడు వినయ్ చంద్ర, దేవినేని ఉమ్మ గారు మినిస్టర్, వాళ్ళిద్దరితో తిరిగితే వాళ్ళు ఒక 10 crores శాంక్షన్ చేయడం జరిగింది. అది మామూలుగా ల్యాండ్ ఎక్విజిషన్ అన్నీ అయిపోయినాయి, దానికి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒక ఇంజనీర్ వచ్చాడు, బ్లాస్టింగ్ 10 crores పెట్టి వర్క్ చేశాడు. మనం ఒక పని ప్రారంభించగలిగాం ఆ టైంలో. 19 to 24 వీళ్ళు వచ్చి ఆ కాంట్రాక్ట్ నెమ్మడబడి వాడి బిల్లులు రాకుండా వాడి దగ్గర డబ్బులు తీసుకొని అతను వెళ్ళిపోయాడు. ఇంకా ఇక్కడ నేను ఇంకొకటి విన్నాను కొండేపు నియోజకవర్గంలో ఈ సంగమేశ్వర ప్రాజెక్టు గురించి. ఏ కాంట్రాక్టర్ కూడా వచ్చిన 2 నెలల కంటే ఎక్కువ అక్కడ పని చేయట్లేదు అని. కారణం ఏంటి? ఈ వైకాపా వాళ్ళ బెదిరింపులు అలాగ ఉన్నాయి. ఈ పర్సంటేజ్ల దగ్గర వాళ్ళు టార్చర్ చేస్తే ప్రాజెక్ట్ ఆగిపోయింది. అసలు ఆ ప్రాజెక్ట్ గురించి ఊసే లేదు. మొన్న మా యువనాయకుడు గారు నారా లోకేష్ గారు అక్కడ పాదయాత్రకు వచ్చినప్పుడు స్పష్టమైన హామీ ఇచ్చాడు. ఆ రోజు మేమందరం అడిగాం, నేను ఎమ్మెల్యే గారు, ఈ ప్రాంతానికి ఈ ప్రాజెక్ట్ సుమారు ఒక 40 కోట్లు అయితే ఈ ప్రాజెక్ట్ అయిపోయింది, బ్రహ్మాండంగా వస్తుంది, ఇక్కడ రైతులకి బెనిఫిట్ ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ కూడా మనం ఇవ్వచ్చు అని చెప్తే ఆయన ఆ రోజు స్పష్టమైన హామీ, సంగమేశ్వరం ప్రాజెక్ట్ నేను పూర్తి చేస్తాను, నాది బాధ్యత అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ప్రాధాన్యత అంశాలుగా పెట్టుకున్న అంశాలు ఏమున్నాయి కొండేపు నియోజకవర్గం? సంగమేశ్వరం ప్రాజెక్టు, ఓకే, అలాగే రామతీర్థం నీరు, ప్రతి మిగతా బ్యాలెన్స్ ఉన్న మండలాలు 3 మండలాలు కూడా రామతీర్థం నీరు, ఈ 2 మన ప్రధాన అంశాలు. అలాగే కొన్ని ఊర్లకి మెటల్ రోడ్స్ చేయాలి, వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అది ఓకే. తర్వాత మీరు ఎదుర్కోబోతున్న కొండేపులో ప్రస్తుతం 2024లో ఎదుర్కోబోతున్న వ్యక్తి, మంత్రిగా చేసిన వ్యక్తి, వాళ్ళ వైఫ్ కూడా ప్రస్తుత గవర్నమెంట్లో ఏ పొజిషన్లో ఉన్నారో తెలిసినటువంటి వ్యక్తి. అంటే దళిత నియోజకవర్గాల్లో
అత్యంత బలమైనటువంటి దళితులు ఆదిమూలపు సురేష్ గారు, ప్రస్తుత మంత్రి. అలాంటి వ్యక్తిని ఢీకొంటున్నప్పుడు ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి దగ్గర అత్యంత ప్రాధాన్యం ఉన్నటువంటి వ్యక్తులు, ఇలాంటి వ్యక్తుల్ని ఢీకొడుతున్నప్పుడు ఎక్కడన్నా కొంచెం అనిపించట్లేదా కొట్టగలమా లేదా అని? అంటే మేము పెద్దలు మా పెద్ద ఆయన రామారావు గారి మీద పోటీ చేశారు, పోతుల రామారావు గారి పైన. స్వామి గారు జూపూడి ప్రభాకర్ మీద పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు మాకు ఎన్నికలు అనేది కొత్త కాదు కదా, ఇది ఆల్మోస్ట్ కొండేపులో ఇది మా పెద్ద ఆయనతో పోల్చుకుంటే ఇది 7 ఎలక్షన్ మాకు. మా గ్రాండ్ ఫాదర్ 3, స్వామి గారు ఇది 4 ఎలక్షన్. 7 ఎలక్షన్ మేము ఇప్పుడు చేయబోతా ఉన్నాం. సో భయం, పబ్లిక్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మనం ఏం తప్పు చేయలేదు. కరోనా టైంలో మనం చేసిన సర్వీసెస్ కానీ చాలామంది ఫ్యామిలీస్ని, క్యాడర్ని కాపాడుకోగలిగాం. ఈ 5 సంవత్సరాల్లో క్యాడర్ పైన తప్పుడు కేసులు పెట్టినా వాళ్ళని ఎమ్మెల్యే గారి సహకారంతో కానీ, అలాగే కొన్నిసార్లు బాబు గారు కూడా ఏమైనా సీరియస్ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు ఆయన కూడా ఎస్పీలకి ఫోన్ చేసి కన్విన్స్ చేయటం కానీ బాగా సపోర్ట్ చేశారు. క్యాడర్ అందుకే చెక్కు చెదరకుండా అలాగే మా పార్టీలో కానీ మా ఫ్యామిలీ తోటి వాళ్ళ బాండింగ్ అలా ఉండిపోయింది. ఈ మధ్యకాలంలో జరగమల్లి ఎంపీపీ, కొండేపు ఎంపీపీ కూడా మీ పార్టీలో అవును జాయిన్ అయినట్టున్నారు. అవును, బెల్లం సత్యం గారు ఏం చెప్పి తెచ్చుకున్నారు? ఎంత మాగుండి గారితో పాటు వచ్చారు వాళ్ళు. ఏమండి? మాగుండి శ్రీనివాసరెడ్డి గారితో పాటు వచ్చారు పార్టీలో. అంటే మాగుండి శ్రీనివాసరెడ్డి గారు రావడం మీకు ఇంకాస్త అదనపు బలం. ఆబ్వియస్గా మాగుండి గారికి జిల్లాలో ఒక చరిష్మా ఉన్న లీడరు, అది ఎవరు చెప్పినా ఒప్పుకోవాలి. డెఫినెట్గా దామచల్ల ఫ్యామిలీ, మాగుంట ఫ్యామిలీస్ 2 సేమ్ సేవాభావం ఉన్న ఫ్యామిలీస్. కానీ మేము లూటీలు చేసినవి కానీ, మేము ఎర్రచందనం స్మగ్లింగ్ కానీ మేమేం చేయలే. సో మాకున్న దాంట్లో ప్రజలకు పెడుతున్నాం, ప్రజలకు సర్వీస్ చేస్తున్నాం. ఇంత హానెస్ట్ పర్సను, ఇంత సేవ చేసేటువంటి పర్సను 2500 కిలోల డ్రగ్స్ బ్రెజిల్ నుంచి విశాఖకు వస్తే ఎవరైతే ఆ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఆ కంపెనీ వ్యక్తులు ఉన్నారో వాళ్ళతోటి మీకు అత్యంత దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఈయనకు కూడా ఆ డ్రగ్స్ 25,000 కేజీల దీంట్లో సంబంధాలు ఉన్నాయి. ఇంత పెద్ద మాట ఎక్కడో ఒంగోలులో కొండేపి కాన్స్టిట్యున్సీలో పనిచేసుకుంటున్న సత్య గారి మీద రావడం అంటే, అప్పటి వరకు సత్య గారు ఇంత దూరమా అని ఎవరికి తెలియదు. అది ఏంటంటే అండి, ఈస్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటారు ఫీడ్ ఫ్యాక్టరీలు. ఫీడ్ ఎవడైనా చేసేది అందరూ. అది ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఆ అబ్బాయి నేను క్లాస్మేట్స్, చిన్నప్పుడు ఇంజనీరింగ్ కలిసి చదువుకున్నాం. వృధాగా వాళ్ళ ఫ్యామిలీని రోడ్ నేయడం తప్పితే మీడియా దాంట్లో ఒక్కటంటే ఒకటి వాస్తవం లేదు. ఏంటి అది డ్రగ్స్ కాదా? డ్రగ్స్ డ్రై ఈస్ట్ దానికోసం ఉపయోగిస్తారని కదా అందరూ చెప్తారు. డ్రై ఈస్ట్ అందులో ఫీడ్ దాంట్లో వేస్తారు, ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉపయోగిస్తారు. కానీ ఆ ఈస్ట్లో డ్రగ్స్ ఉన్నాయని ఆ రిపోర్ట్లు ఇంకా రాలేదు. అది నిజం నడుస్తుంది కదా దాని మీద, నిజ నిర్ధారణ కాలేదు. ఆ కంపెనీ ప్రొఫైల్ చూస్తే వాళ్ళ మనుషులు కాదు. అది చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్. మీకేమి సంబంధాలు లేవు అని చెప్పదలుచుకున్నారా? సంబంధం ఉంటే గవర్నమెంట్ వాళ్ళదే కదా. మీ వరకు ఏం రాలేదా విచారణకి సంబంధించి ఇప్పటి వరకు? మా వరకు ఏం రాలేదు. కాకపోతే 2 రోజులు పబ్లిసిటీ ఇచ్చారు ఫ్రంట్ పేజీలో అన్ని పేపర్లో. అది మంచిదే అనుకుంటాం. అది మంచిగా అనుకుంటాం, దిష్టిపోయింది అనుకుంటాం. ఓకే. అంటే ఆ విషయాన్ని స్టేట్లో కొంత ఇలాంటి వాటికి సపోర్ట్ చేశారా, లేకపోతే ఆ ఫోటో ఆయనతో మీరు కలిసి ఉన్న ఫోటోలు కొన్ని బయటికి రావడం జనాలు ఎట్లా తీసుకుంటారు? ఒకటి, అతను టెర్రరిస్ట్ కాదు. మా కాన్స్టిట్యున్సీలో 10 వాటర్ ప్లాంట్లు ఇచ్చినారు అబ్బాయి. కొండేపులోనా? 10 వాటర్ ప్లాంట్స్ ఇచ్చాడు అబ్బాయి. అంత సర్వీస్ చేశాడు. అతి తక్కువ వయసులో ఒక 4,000 crores టర్న్ ఓవర్ చేసే కంపెనీ అతనిది. కష్టపడి బిల్డ్ చేశారు వాళ్ళు. వాళ్ళని అనవసరంగా ఈ డ్రగ్స్ అని ఇంకా రేపొద్దున ఏదో మనం అలా చేయడం కూడా కరెక్ట్. అసలు అది డ్రగ్సే కాదంటారా మీరు? డ్రగ్సే కాదు, ఏది ఆక్వా వీటికి సంబంధించిన ఫీడ్ అది ఎవడైనా చేసేది అది. సో ఇక మీరు చాలా కాన్ఫిడెన్స్ కనపడుతుంది, మీరు మాట్లాడే ప్రతి మాటలో కాన్ఫిడెన్స్ కనపడుతుంది. తప్పు చేయలేదు కాబట్టి మాకు కాన్ఫిడెన్స్ అదండి. కానీ అవతల వైపు నుంచి వైసీపీ పార్టీ 2,70,000 కోట్ల రూపాయలు మేము సంక్షేమం ఇచ్చాం, ప్రతి ఇంట్లో ₹1,00,000 పైగానే బెనిఫిషియరీస్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మీ ఇంటికి మంచి జరుగుంటేనే ఓటు వేయండి వైసీపీకి అనేది జగన్మోహన్ రెడ్డి నినాదం. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటు వేయాలి
తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేయాలంటే ఈరోజు ఈ స్టేట్లో ఒక ఎంప్లాయ్మెంట్ అన్న వచ్చిందా, ఒక్కడికి ఉద్యోగం అన్న వచ్చిందా, కనీసం రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, అలాగే ఏ వర్గ ప్రజలు ఆనందంగా ఉన్నారు, దళితులపైన ఎన్ని దాడులు చేశాడు, బీసీల పైన ఎన్ని దాడులు జరిగినాయి, స్టేట్లో లా అండ్ ఆర్డర్ ఉందా, ఎక్కువ మాట్లాడితే కేసు, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసులు ఇంటికి వస్తుంటారు. ఈరోజు మనం ఒక బయటికి వెళ్ళాలంటే ఏం జరుగుతుందో తెలియదు రిటర్న్ వచ్చేలోపు. ఇంత భయాందోళనకరమైన వాతావరణంలో లిక్కర్ ఉంది. మీరు అన్నారు లిక్కర్, ఇందాక డ్రగ్స్ అన్నారు, లిక్కరు అది మందు ఎవరన్నా తాగితే హెల్త్ ఎంతమంది చెడిపోయినాయి, ఆ రిపోర్ట్స్ ఏమన్నా మీరు బయట పెట్టగలిగారా? ఎంతమంది ఆరోగ్యాలు పాడైనాయో ఊళ్ళలోకి పోతే ఇప్పుడు పోతుంటే జనాలు చెప్తా ఉన్నారు, ఎలక్షన్లో తిరుగుతూ ఉంటే నన్నమయ్య త్వరగా బాబు గారు ఎప్పుడు వస్తారు, మంచి లిక్కర్ అన్నం వచ్చిందా అని చెప్తా ఉన్నారు. మందు బాబులు ఓకే, హెల్త్లు చెడిపోయి చాలామందికి ఎన్ని ప్రాబ్లమ్స్ అసలుకి అల్లాడిపోతూ ఉంటే ఈరోజు నిన్న నా కాన్స్టిట్యున్సీలో ఒక విలేజ్లో ఒక సర్పంచ్ జాయిన్ అయ్యాడు, వైకాపా సర్పంచ్. ఓకే, అతను మీ కందుకూరులో నారాయణ స్కూల్లో పిల్లలు ఉన్నారు, టీచర్ అతను 8th క్లాస్ జరిగే పిల్లలు గంజాయి దాకా వస్తున్నారు సార్ కాలేజీకి. అంటే డ్రగ్స్ ఏ లెవెల్ ఆఫ్ బీ టౌన్ సిటీస్కి అంత ఈ టౌన్ సిటీస్లో కూడా ఈరోజు గంజాయి వస్తుంది, పిల్లల్ని స్కూల్కి పంపారంటే భయం వేస్తుందని చెప్తా ఉన్నాడు. వాళ్ళు అడిగింది ఒకటే, ఈ డ్రగ్స్కి గంజాయికి దూరంగా ఉండాలి సార్ మన పిల్లలు, మీరు మాట ఇస్తారని అడిగారు. మరి ఇస్తారా? ఇస్తాం ఆబ్వియస్గా. మా మీ ప్రభుత్వంలోనే గంటాకి తర్వాత మీరు ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా ఉన్నారు, గంటాకి తర్వాత అయిన పాత్రుడికి మధ్య వార్ జరిగింది. ఈ విషయంలోనే ఒకరి మీద ఒకరు భూ కబ్జాలంటే ఒకరు గంజాయి అని బయటేసుకున్నారు వాళ్ళ విషయాలనే. అప్పట్లో కొంత రాకముందు ఏం జరిగిందో నాకు తెలియదు, ఇప్పుడైతే అది లేదు. ఓకే, అది గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు. అది చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద, గంజాయి విషయం మీద పర్టికులర్గా ఎంత సీరియస్గా ఉన్నారు? ఈజ్ వెరీ సీరియస్ అండి. ఎందుకంటే ఒక జనరేషన్ లైఫ్ అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాతో చెప్పేది ఏంటంటే, ఒక ఇంటికి ఒక ఉద్యోగం వస్తే ఆ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్కి ఎంత డెవలప్ అయిందో చెప్తూ ఉంటాడు, ఒక జాబ్ క్రియేట్ చేయగలిగితే. అంతేగాని ఇలాగ ఈ గంజాయి తాగుతూ ఉండడం దానివల్ల 10 మంది సఫర్ అవడం తప్పితే హ్యాపీనెస్ ఉండదు కదా. తర్వాత మీరు ఉద్యోగాల గురించి ప్రస్తావించారు. ఉద్యోగాలు, సచివాలయం ఉద్యోగాలు మీకు కనబడట్లేదా అని అడిగితే, సచివాలయాలు ఉద్యోగాలు ఇచ్చారు, నేను కాదనట్లేదు. వాళ్ళు ఇచ్చే శాలరీస్కి ఏమన్నా ఈరోజు లైఫ్ స్టైల్కి సరిపోతుందా? ఆ శాలరీస్కి ఏమన్నా సరిపోతుందా? ఏం ఇస్తున్నారు? 5,000 రూపాయలు వాళ్ళకి ఇస్తుంది. అది వాలంటీర్లకి, సచివాలయం వాళ్ళకి 30,000 వరకు ఇస్తున్నారు. సచివాలయంకి ఇస్తున్నారు, వాలంటీర్లకి సచివాలయం స్టాఫ్కి ఇచ్చారు. ఒక ఇండస్ట్రీ తీసుకొస్తే మనలోని ఈ స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి, అలాగే ఇప్పుడు మన దగ్గర మీ రామాయపట్నం దగ్గర ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీ ఆ రోజు పేపర్ పల్ప్ అది చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. ఏమన్నా దాన్ని ముందుకు తీసుకెళ్లారా? అసలు అది ఎక్కడుందో కూడా అడ్రస్ లేదు. అది కనుక వచ్చుంటే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేది మీ ఏరియాలో కానీ. అలాగే కియా మోటార్స్ వచ్చింది, ఎంతమంది బతుకుతున్నారండి అక్కడ అనంతపూర్లో. అసలు అనంతపూర్ టౌన్ ఇప్పుడు అసలు ఆల్మోస్ట్ బెంగళూరులో కలిసిపోయింది. అది చెప్పండి, ఒక ఇండస్ట్రీ రావడం వల్ల పెనుగొండ ఏరియా ఆ ఏరియా అంతా మీరు చూస్తే అసలుకి అనంతపురం వెనకబడిన ప్రాంతం అనుకుంటాం, కానీ మనకంటే అసలు వాళ్ళంతా ఎలా ఉన్నారు ఈరోజు. సో క్రియేషన్ అనేది వస్తే నీకు ఆటోమేటిక్ మల్టిపుల్ ఇండస్ట్రీస్ పక్కనే సాధ్యం అనిపిస్తుందా? 20 లక్షల ఉద్యోగాలు మేము వస్తే చేస్తామని మా మేనిఫెస్టోలో పెట్టారు. హైటెక్ సిటీ కట్టేటప్పుడు కూడా బాబు గారిని ఎలాగ ఎక్తలు చేశారండి, ఏంది ఇతనాన్ని. కానీ ఈరోజు అక్కడ ఎంత పెరిగింది మన కళ్ళ ముందే కదా. అది పునాదేశం చంద్రబాబు నాయుడు గారేగా. ఈరోజు ఆ సిటీ అసలు ఎలా ఉంది, సైబరాబాద్, మాదాపూర్ కానీ సైబరాబాద్ కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఎలా ఉన్నాయి, ఎంత ఫాస్ట్ గ్రోత్ ఉన్నాయి. ఈ హోప్ జనాలకు ఉంటే 2019లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చి ఉండేవాళ్ళు కాదేమో. జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో ఒక్క ఛాన్సు అని చెప్పడం వల్ల జనాలు మోసపోయారు. అప్పుడు అతను జరిగింది ఆ ఇష్యూ. అది చంద్రబాబు గారిని చూసాం కదా, ఒకసారి అతను చూద్దామని చెప్పి. మరి ఇప్పుడు రియలైజ్ అయ్యారా? ఇప్పుడు 100% రియలైజ్ అయ్యారు. ఏం కనపడుతుంది జనాల్లో రియలైజ్ అయినట్టు? మీరేం గుర్తించారు? మేము ఉదాహరణకి నేను నామినేషన్కి ₹1 డబ్బులు ఇవ్వాల, ₹1 ఇవ్వాల. అసలు ప్రజలు నాయుడు ఏందో తెలుసుకున్నాను.
35,000 మంది వచ్చారు కొండేపు నామినేషన్కి. ఉమ్, దేనికి వస్తారు? వాళ్ళకి ఏం పని ఉంది? ఉమ్, మా నాయకుడిని గెలిపించాలి అనే తపన ఈ రోజుల్లో. ఉమ్, మా కాన్స్టిట్యున్సీలో బాలకృష్ణ గారి ప్రోగ్రాం జరిగింది. ₹1 ఇవ్వాల మేము. ఉమ్, కానీ పబ్లిక్ పల్స్ ఉమ్, ఎంతమంది వచ్చారు? హయ్యెస్ట్ వచ్చారు మీటింగ్కి. ఉమ్, ఏ మీటింగ్ అయినా కొండేపులో ఎక్కడ చూసుకున్నా కానీ ఉమ్, అంటే జనాల్లో ఒక కసి అనేది వచ్చింది. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ కాపాడాలంటే చంద్రబాబు నాయుడు గారు. అదొకటి. ఏమీ చేయని ఆరోపణలో అతన్ని 53 రోజులు జైల్లో పెట్టారు. ఒక చిన్నది ఏదో ఒక కాగితం ఒకటి తీసుకొచ్చి కావాలని చెప్పి పెట్టారు. ఆయన అరెస్ట్ అయిన తర్వాత అతని ఇమేజ్ బాబు గారిది రోజు రోజుకు పెరిగింది, కానీ ఎవరు దాన్ని అది ఒప్పుకోవాల్సిన విషయమే ఎవరైనా కానీ. ఉమ్, ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంత డెవలప్ చేసి రెయిన్బోలు కష్టపడి అంత పని చేస్తే ఆయన్ని అనవసరంగా జైల్లో పెట్టారు అనేది జనాల్లో పోయింది. ఉమ్, పబ్లిక్లో నన్నైతే చాలామంది మా దగ్గర చాలా నార్మల్గా ఉంటారు, చదువుకుని పెద్ద ఆడవాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు. ఓకే. వాళ్ళైతే చేతులు పెట్టుకుని, అయ్యా బాబు గారు జైలు నుంచి వచ్చారు కదా, మనం ఎట్టనే గెలవాలి, జాగ్రత్తగా ప్రతి ఊరు తిరిగాయని చెప్తూ ఉంటారు. ఉమ్, ఆ హోప్ అనేది నీకు పాజిటివ్నెస్ రాకపోతే చెప్పరుగా. ఉమ్. మళ్ళీ ప్రత్యేకంగా లోకేష్ గారు కూడా ఫార్మా హబ్గా ప్రకాశం జిల్లాను తయారు చేస్తామని హామీ ఇచ్చారు. అందుకు సంబంధించిన వనరులు ఉన్నాయా సార్ ఇక్కడ? ఎందుకు లేదు సార్, ఇక్కడ వాన్పిక్కి ల్యాండ్ ఉంది, ఉమ్, మనకు రామాయపట్నం పోర్ట్ ఉంది, ఉమ్, కనిగిరి దగ్గర నిమ్స్ అని చెప్పి చాలా వ్యాస్ట్ ల్యాండ్ ఉంది మనకి. అలాగే ఈరోజు హైవే ఉంది మనకి. ఉమ్. కావల్ దగ్గర ఎయిర్పోర్ట్ ఒకటి అలాట్మెంట్ అయింది. రామాయపట్నం దగ్గర కూడా ఇప్పుడు సీఎం గారు దగదెత్తా లేకపోతే మీరే పల్లె అక్కడ ఒక ఎయిర్పోర్ట్ ప్లాన్ చేశారు. ఈరోజు మన దగ్గర ఇక్కడ యాక్వా, గ్రానైట్, టొబాకో మేజర్ ఇండస్ట్రీస్. సో ఫార్మా కూడా వస్తే అడ్వాంటేజే కదా ఇక్కడ. సో మీకు ఎక్కడో వైజాగ్ దగ్గర పర్వాడ బీచ్ పక్కనే కదా ఫార్మా ఫ్యాక్టరీస్ అన్నీ ఉన్నాయి. ఎలమంచిలిను అక్కడే కదా. సో ఒకడే ఒక అడుగు ముందు పడితే కదా వచ్చేది. సో మీరు సత్య గారు ప్రత్యేకంగా ఎదుగుతున్నటువంటి తీరు ఒక పెద్ద పొజిషన్నే ముందు ముందు జనాలకు చూపిస్తుంది. అంటే మీ మీద ఒక హోప్ జనాలకు కలుగుతూ ఉంది. పొజిషన్ అనేది మన దాని గురించి మనం మాట్లాడుకోకూడదండి. ఓకే. ఏ పదవి ఇచ్చినా దానికి న్యాయం చేసే నేచర్ ఉండాలి. ప్లస్ మనకేదో ఈ కిరీటాల్లో ఏమి ఉండకుండా మన పని మనం చేసుకెళ్ళాలి. ఏంటి అంతిమంగా మీ విజన్ ఏంటి? మీ విజన్ ఏంటి? ప్రత్యేకంగా పార్టీ సంగతి పక్కన పెడదాం, సత్య గారి లక్ష్యం ఏంటి అని అంటే? అల్టిమేట్గా పబ్లిక్లో ఉండాలనుకుంటున్నాం. ఏదైనా పబ్లిక్ సంబంధించిన పోస్ట్ ఎవడైనా ఎమ్మెల్యే కావాలనుకుంటారు, పొలిటికల్లో ఎమ్మెల్యే కానీ ఎంపీ కావాలనుకుంటారు. అవకాశం వచ్చినప్పుడు పార్టీ కల్పించినప్పుడు అవుతాం. అంటే ఎమ్మెల్యే కావడం లేకపోతే ఇది అవడం జనాలు ఎన్నుకుంటే అవుతారు, అది వేరే విషయం. జనాలకి ఏం చేయాలనేది లక్ష్యం. పబ్లిక్కి మనం సర్వీస్ చేస్తాం. ఈరోజు నేను చెప్పాను సంగమేశ్వరం ప్రాజెక్ట్ మా కాన్స్టిట్యున్సీలో. అంటే మీరు కంప్లీట్గా కొండేపు మీదే ఫోకస్ లేకపోతే జిల్లా మీద ఫోకస్? జిల్లాది ఉంది. మా జిల్లాలో అందరం కలిసి వెలుగొండప్పుడు మేము అందరం కలిసి ఢిల్లీ వెళ్ళాం. మా ఇన్ఛార్జీలు అందరం కలిసి షెకావత్ గారిని కలిసాం అపోజిషన్లో. అది గెజెట్లో పెట్టలేదు ఇప్పుడున్న గవర్నమెంట్. మేము వెళ్ళిన తర్వాత పెట్టారు గెజెట్లో. సో ఇష్యూస్ మీద ఎప్పుడు మేము పోరాడుతున్నాం. ఈరోజు అపోజిషన్లో మీరు గమనిస్తే 13 జిల్లాలు ఉన్నాయి, ఉమ్మడి 13 జిల్లాలు. మా ప్రకాశం జిల్లా ఉన్నంత యూనిటీ టీం వర్క్. ఎగ్జాక్ట్లీ. అందరూ ఎవరు మాట్లాడినా దీని గురించే మాట్లాడారు. దేనికి నేనే కోఆర్డినేట్ చేసేవాళ్ళం. ఓకే. నేను కానీ ఒక్కోసారి సాంసరావు గారు అందరం ఒక టీం వర్క్. ఇప్పుడు సపోజ్ అందరం తిరుపతి పోవాలి, అందరికి ఫోన్లు చేసుకునే వాళ్ళం. పలానా టైము పలానా దగ్గరికి వెళ్ళే వాళ్ళం, కూర్చునే వాళ్ళం, డిస్కస్ చేసుకునే వాళ్ళం. ఈ 5 సంవత్సరాలు అపోజిషన్లో హ్యాపీయెస్ట్గా ఉన్న డిస్టిక్ ఏదో ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది లేని డిస్టిక్ ఏదో ఉందంటే ప్రకాశం డిస్టిక్. ఆయన కూడా ఒప్పుకున్నట్టున్నారుగా విషయం. ఆబ్వియస్గా మహానాడు పెట్టారు. టీమ్ స్పిరిట్ తోటి మా ప్రకాశం జిల్లా సత్తా ఏందో చూపించాం ఆ రోజు. యోగలం లోకేష్ గారి పాదయాత్ర ఒకే స్పిరిట్ తోటి అన్ని ఆయన ఎక్కడికి వస్తే అందరం టీం వర్క్గా చేసాం. తలా ఎక్కడన్నా డిస్కరేజింగ్ ఉన్నా కూడా అందరం కోఆర్డినేట్ చేసుకునే వాళ్ళం. టీం వర్క్. ఇష్యూస్ మీద కూడా అలాగే పోరాడాం. వెలుగొండ మన గొల్లకమ్మకి గేట్లు కొట్టుకెళ్ళిపోతే అందరం వెళ్ళాం, అడిగాం. గవర్నమెంట్ ఏమైనా చేసి కనీసం గేట్ కూడా పెట్టలా. అంటే మీలో మీకు ఈగో క్లాషెస్ ఏమీ లేకపోవడం, లేకపోతే అందరూ కాస్త జూనియర్సే కావడం వల్ల
అలాంటి ఒకటంటే పరిస్థితులు ఏమి ఏంటంటే ఈగో వచ్చే పరిస్థితులు ఏమి ఇప్పుడు- రాకపోవడం వల్లే కలిసి ఉన్నారు. ఇంకొన్నాళ్ళు పోతే ఈ పరిస్థితులు ఉండవు. మీరు కానీ కాస్త సీనియర్లు అయిపోతే ఈ పరిస్థితులు ఉండవు. ఒకటి అది అపోజిషన్ అందరూ సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి అదొక అడ్వాంటేజ్ వచ్చింది. మరి అదే అంటున్నారు. ఇప్పుడు అదొక అడ్వాంటేజ్. ప్లస్ ఇంకొకటి లౌక్యంగా ఏంటంటే కొంచెం మనం ఫ్లెక్సిబుల్గా స్పోర్టివ్గా ఉండడం వల్ల కూడా ఓకే ప్యాచప్ చేయగలిగాము. ఏమైనా ఇష్యూస్ ఉంటే కొంచెం పొలిటికల్ మెచ్యూరిటీ పెరిగింది కాబట్టి మీకు నాకు పడకపోతే కొంచెం థర్డ్ పర్సన్ దాకా కూర్చోబెట్టి మాట్లాడేయటం అవన్నీ చేసుకోగలిగాం. కానీ కందుకూరు విషయంలో ఎందుకు బాగా లేట్ అయిపోయింది ఆ విషయంలో. ఏదండి ఇంటూరు రాజేష్ విషయంలో అది యాక్చువల్గా అది పార్టీకి సంబంధించి వాళ్ళు పర్సనల్గా వెళ్ళారు, దానివల్ల లేట్ అవుతుంది. పార్టీ ప్రకారం వెళ్తే ఎప్పుడో సెటిల్ అయిపోయేది అది. ఓకే రాజేష్ నాగేశ్వర వాళ్ళ పర్సనల్గా పోవటం వల్లే ఇంత టైం పట్టింది. ఓకే రైట్. ఎక్కువగా దామచర్ల సత్య గారిని యూత్ ఫాలో అవుతుంటారు. ఇది ఒంగోలు అయినా లేకపోతే కొండేపైన యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. యూతే కదండి, ఏజ్ 40 కాబట్టి మనం పెద్దవాళ్ళం కాదు కాబట్టి యూత్ వాళ్ళందరికీ ఏంటంటే అవైలబిలిటీ అను ప్లస్ వాళ్ళతో కంఫర్టబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. కానీ వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతున్నారా? డెఫినెట్గా మీ మీద ఏదో నమ్మకం వాళ్ళకు ఉండాలి. వాళ్ళకి ఏది వచ్చినా మనం ఏదైనా చేసి పెడతాం నాకు ఆ భరోసా. ఇప్పుడు మన దగ్గరకు ఎవరైనా వస్తారు, పలానా పోలీస్ స్టేషన్ చెప్పమంటారు, ఏదో ఇష్యూస్ ఉండే పోలీసు రెవెన్యూ అయ్యే కదా వాళ్ళకి ఉండేది. పాపం ఏముంటుంది, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకుంటారు కొంతమందిని, ఓవర్ స్పీడింగ్ అని, లైసెన్స్ లేవని ఇవే వస్తాయి వాళ్ళ దగ్గర. అంతకంటే మీ నాయకులు చెప్పే ఇది ఒక విజన్ తోటి ఏదైనా పరిశ్రమలు తీసుకురావడము, లేకపోతే వీళ్ళకి ఏదన్నా స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాల వైపు మళ్ళించడము, ఇలాంటివి చేస్తే ఇంకొంచెం మీకు పెరుగుతుందేమో. అది ఆబ్వియస్గా అది ఏంటంటే మనం పొజిషన్లోకి వచ్చినప్పుడు మనం చేయగలం. ఓకే అది ఆల్రెడీ మనలో ఏమన్నా ఉంటే నేను మా కాన్స్టిట్యున్సీలో కూడా సింగరాయకొండ ఉంది, అక్కడ మంచి బీచ్ ఉంది పాకల దగ్గర, మంచి బ్యూటిఫుల్గా చాలా బాగుంటుంది బీచ్. అక్కడ టూరిజం పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేసాను లాస్ట్ గవర్నమెంట్లో. రిసార్ట్ కట్టారు, మొత్తం అదంతా అయిపోయినాక కనీసం వీళ్ళు రిబ్బన్ కటింగ్ కూడా చేయకుండా అటు వదిలేశారు. మళ్ళీ మీ గవర్నమెంట్ వస్తే ఈ టూరిజం విషయంలో సరే మీరు పాకలా అని అంటున్నారు, మొత్తం మీరు ఇప్పుడు కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న ఉత్తరాంధ్ర కూడా టూరిజం వ్యవహారంలో చాలా అవకాశాలు ఉన్నటువంటి. వైజాగ్కి మోస్ట్గా మీరు చూసుకుంటే కదా ద బెస్ట్ టూరిజం స్పాట్ అవుతుందండి. అక్కడ మీకు మంచి టూరిజం కానీ ఐటీ కానీ ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ వైజాగ్ మంచి స్కోప్ ఉంది మన దగ్గర. సో మన టీడీపీ గవర్నమెంట్ వస్తే తప్పకుండా వైజాగ్ని మాత్రం నెక్స్ట్ లెవెల్ సిటీకి తీసుకెళ్తారు. సో పాకలు కూడా వైజాగ్ లాగా, పాకలు వైజాగ్ లాగా సిటీ ఆ స్థాయిలో రాదులే కానీ పాకలు టూరిజం గా మంచి స్కోప్ ఉంది అక్కడ. ఎందుకంటే బీచ్ ఇక్కడ మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. మీరు కందుకూరు కానీ చూసుకుంటే రిక్రియేషన్ ప్లేస్ ఏంటంటే వాళ్ళు పాకలు బీచ్కి వెళ్ళడమే కదండి. యాక్చువల్లీ చీరాల అత్యద్భుతంగా డెవలప్ అయిందని చెప్పుకుంటూ ఉంటారు. చీరాలకి ఈక్వల్గా ఇటు సైడ్ వాటి నుంచి వచ్చినట్టు చీరాల దగ్గర ఉంది, మన దగ్గరకు అయితే పాకలు కూడా అదే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే అన్ని కనెక్టివిటీ ఉంది, రైల్వే స్టేషన్, హైవే అన్ని కనెక్టివిటీ ఉంది, ప్లస్ రోడ్డు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, బాగా చేయొచ్చు. రాయపట్నం ఎలాగో పోర్టు పడింది కాబట్టి అక్కడ ఇక టూరిజం డెవలప్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఆబ్వియస్గా పాకలకే రావాలి, యాజ్ యూజువల్గా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. సో మీరు తీసుకుంటే కనుక డెఫినెట్గా అది ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది. ప్రాజెక్ట్ అది ప్లస్ అక్కడ వాళ్ళ ఫిషర్మ్యాన్ విలేజెస్ కూడా లైఫ్ స్టైల్ మారిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో అది బాగుంటుంది. రైట్. మొత్తం మీద 6 మండలాల కొండేపి 6 మండలాలకి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న స్వామి గారు మీరు ఏం చేసామో చెప్పారు, ఏం చేయబోతున్నామో చెప్పారు. ఇక ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు అనేది చూడాలి. ఇంకా ప్రజలైతే గట్టి నమ్మకం ఉంది సార్, ఎప్పుడు లేని విధంగా మంచి మెజార్టీ ఈరోజు మా కొండే ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు. ఒంగోలు పార్లమెంట్లో హైయెస్ట్ మెజార్టీ తోటి కొండేపు నియోజకవర్గం గెలవబోతా ఉంది, కాన్ఫిడెంట్గా చెప్పగలం. మొత్తం పార్లమెంట్ 7 నియోజకవర్గాల్లో హైయెస్ట్ మెజార్టీ గెలవ. ఓకే. ఉమ్మడి జిల్లా తీసుకుంటే మొత్తం 4 ఇంతకుముందు గెలిచింది. అవునండి. ఈసారి ఎవరో మీకు హోప్ ఉందా కాస్త పెరుగుతాయి అనే? ఈసారి మేము జిల్లాలో 12 గెలిచినా మీకు ఆశ్చర్యం లేదు. ఏంటి సార్ అంత కాన్ఫిడెన్స్? నేను చెప్తా ఉన్నాం కదండి, ఎందుకంటే ఈ గవర్నమెంట్ మీకు చెప్పే పశ్చిమ ప్రాంతం వెలుగొండ పూర్తి చేయాల, వెనకబడిన జిల్లా మార్కాపురాన్ని డిస్ట్రిక్ట్ చేస్తారని చెప్పి ఫెయిల్ అయిపోయారు. అక్కడ ప్రజలకు కనీసం ఎటువంటి డెవలప్మెంట్ నోచుకోవాలా. దర్శిలో మేము చేసిన డెవలప్మెంట్ని దాన్ని అసలు కనీసం అలాగే మూలనేశారు. ఆ రోజు డ్రైవింగ్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ దాన్ని పెట్టారు ఒకటి, అది కూడా మూసేశారు. ఈరోజు ఏ ఒక్క పరిశ్రమ గ్రానైట్ పరిశ్రమ తీసుకుంటే ఏ విధంగా పరిస్థితుల్లో మీరుందో మీరు ఆలోచించండి.
సో ఇంకా జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 12 సమస్యలు పూర్తి చేయనప్పుడు మెయిన్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎలా గెలుస్తారు? పైగా అందరినీ షఫుల్ చేశారు. ఓకే. మార్కాపురం ఆయన తీసుకెళ్ళి గెదలూరుని తీసుకెళ్ళి మార్కాపురం, ఎర్రగొండపాలెం ఆయన తీసుకొచ్చి కందుకూరు, ఆ కందుకూరు ఆయన తీసుకొచ్చి మన కనిగిరి ఆయన తీసుకొచ్చి కందుకూరు. సో మొత్తం ఒక సర్కిల్లా చేసేసాడు. సో ఇంకా పబ్లిక్ అంటే అట్లా మార్చడం వల్ల కొంత వ్యతిరేకత తగ్గుతుందేమో కదా, తగ్గి ఇష్యూస్ మాత్రం ఏం మారలేదు కదా. ఇష్యూస్ మారలేదు కదా. ఓకే. అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రామిస్ ఏం చేశాడు ఈ జిల్లాకి? ఏమి చేయాలి? 12 కొట్టేస్తాం అని. 12 ఒంగోలు ఉంది, మీకు తెలుసు ఒంగోలు ఏం జరుగుతుందో. ఏం జరుగుతుంది సార్ ఒంగోలు? చూశారు కదా, ఎట్ట రోజుకి ఫుల్గా గంజాయి గుట్టి వస్తుంటారు, కొడుతుంటారు జనాల్ని. ఏం మాట్లాడడానికి లేదు. అంటే కనీసం మీరు కమ్మవాళ్ళు ఉండే ప్రాంతానికి ప్రచారానికి కూడా వెళ్ళనివ్వట్లేదు అనేది కదా వెలుగులోకి వచ్చింది. కమ్మపాలెం అనే పేరు పెట్టుకుంటే కమ్మోలే కదా ఉండేది. అక్కడ ఎంతమంది ఉన్నారు రండి, ఇప్పుడు వెళ్దాం చూద్దాం రండి. ముస్లిమ్స్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అన్ని కులాలు ఉంటే పేరు ఎప్పుడో పురాణాల కాలంలో కమ్మపాలెం అని పేరు పెట్టగానే కమ్మోళ్ళే ఉంటారా? అది రాంగ్ కదా. అంటే ప్రచారానికి వచ్చిన వాళ్ళని తిట్టారని. అందుకే కదా అప్పుడు 19లో సరే తిట్టారు, ఇప్పుడు ఆయన గెలిచాడు. 19లో అది జరిగిందో బట్టి అది మొన్న జరిగిన కోడల మీద జరిగిన దాడి వ్యవహారం కమ్మపాలెం కాదండి. కమ్మపాలెం కాదు, ఇక్కడ కూడా అపార్ట్మెంట్ దగ్గరికి ఎక్కడికి ప్రచారానికి జరిగింది. సరే అయిపోయింది. దాని తర్వాత సుబ్బారావు గుప్తా ఇష్యూ కానీ మీరు ఒంగోలులో అన్ని ఇష్యూస్ చూస్తూ ఉన్నారు కదా. సో అది ఈసారి ఇటు పరిస్థితుల్లో అవకాశం ఇవ్వరంటారా బాలినేని గారికి? జనం అయితే ఒక ప్లేస్ మీరు రైట్ ఫ్రమ్ ఉత్తరాంధ్ర నుంచి అన్ని సిటీస్ తీసుకోండి. ఓకే. సిటీస్ మొత్తం ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎంప్లాయీస్, మేజర్ అందరూ ఒకే ఒపీనియన్ మీద ఉన్నారు. నువ్వు ఏ సిటీ అయినా తీసుకోండి, సిటీస్లో మాత్రం టీడీపీకి ఈరోజు మేజర్ మెజార్టీ వస్తాయి. ఓకే. సో ఓవరాల్గా అధికారంలోకి వస్తామనే ధీమా ఉంది. 100% సార్. మీరు రాసి పెట్టుకుని June 9వ తారీఖు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా రెడీ. తర్వాత ఏమన్నా మిమ్మల్ని ఎమ్మెల్సీగా చూస్తావా, లేకపోతే పార్టీ మీ అవకాశం వచ్చేంత వరకు ఎదురు చూస్తారా? డీల్ లేదు. పార్టీ ఏ పనైనా బ్రహ్మాండంగా మంచి పొజిషన్ అయితే వస్తుంది చేసిన సర్వీస్కి. ఓకే. పార్టీలో కానీ ప్లస్ ఒక కీ మ్యాన్గా అయితే ఉండబోతాం. రైట్. ఆల్ ది వెరీ బెస్ట్ సత్య గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.